29 నవంబర్ 2025 నాడు ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు జరుగు దీక్షా దివస్ కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించిన శ్రీ జోగు రామన్న గారు 2009 నవంబర్ 29 తారీఖు నాడు కేసీఆర్ గారి దీక్షతో ప్రారంభమైంది. కేసీఆర్ గారి దీక్షతో మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం కేసీఆర్ దచ్చుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ దచ్చుడో అనేటటువంటి పరిస్థితి యావత్తు 4 కోట్ల ప్రజల తెలంగాణ అందరూ కూడా చూసిండ్రు కల్లారా. ఆ తదనంతరం ఎందరో మంది త్యాగాల వల్ల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల యొక్క సహాయ సహకారాలతో కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు కావచ్చు, ఇలా అనేక కుల సంఘాలు, అనేక మతాల సమటువంటి కులాలకు మతాలకు సంబంధం లేకుండా ఆ తదనంతరం మరి ఉద్యమాలు కొనసాగడం, ఎందరో మంది యువకులు ప్రాణాలు బలిదానాలు ఇవ్వడం, దాని ఫలితమే ఇలా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కారణం 29 నవంబరే మొదలైంది. కాబట్టే రేపు మన ఆదిలాబాద్ జిల్లా కార్యాలయంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర సమితి మరి కుటుంబ సభ్యులందరూ వచ్చి మరి కార్యక్రమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఇలా మనమందరం ఒక స్వేచ్ఛా జీవులం అయిపోయినాం. ఇలా స్వేచ్ఛగా మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు జరుపుకున్నాం. మరి దీన్ని ఘనంగా దీక్షా దివస్ను జరుపుకొని ప్రజలకు ఇంకా ఇది తెలంగాణ రాష్ట్రం సిద్ధించడానికి కేసీఆర్ గారి పుణ్యం, ఎందరో మంది త్యాగాల ఫలితం వల్లనే వీళ్ళు ఎవరైతే అందరూ మరి తెలంగాణ రాష్ట్రంలో మన భక్తులము అందరం కూడా ఒక్కసారి కేసీఆర్ గారి యొక్క పేరు స్మరణ చేసుకుంటూ ఆ త్యాగమూర్తుల ఫలితాల వల్ల త్యాగాల పునాదుల మీద తెలంగాణ నిర్మాణం జరిగింది. వారందరికీ కూడా ఆత్మశాంతి కలుగుతుంది. కాబట్టి ఈ దీక్షా దివస్ సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ రేపు 10 గంటలకు ప్రొద్దున మన జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంకు రాగలరని చెప్పి ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ. తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ.